కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న విజయ చెవి ముక్కు గొంతు వైద్యశాలలో కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటారని, ఇది వినికిడి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి రిమైండర్గా పనిచేస్తుందని, లోపాలకు ముందస్తుగా గుర్తించడం, నివారణ, చికిత్స ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అనేది నినాదం అన్నారు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ, మన దైనందిన జీవితంలో వినికిడి కీలక పాత్ర పోషిస్తుందని, ఒకరితో ఒకరు సంభాషించడానికి, కనెక్ట్ అవ్వడానికి, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ సభ్యులు డాక్టర్ నిరోష, డాక్టర్ సిరాజ్, డాక్టర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. లోపల భాగం బ్రెయిన్ లోపల ఉంటుందండి, అది ఇన్నర్ ఇయర్. సో బయట భాగం, మధ్య భాగం, ఇన్నర్ ఇయర్ మూడు కూడా వినపడడానికి చాలా ఇంపార్టెంట్. ఇది బయట భాగం, ఇది మిడిల్ ఇయర్, ఇది లోపల భాగం, ఇది బ్రెయిన్లోకి వెళ్తుందండి. సో ఈ మూడు చోట్ల ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా వినికిడి తగ్గుతుందండి. సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిడిల్ భాగం అంటే కర్ణపేరు చిల్లు అవి ఉన్నాయంటే కనుక దాంట్లో కూడా వినికిడి తగ్గుతుంది. దాని తర్వాత నర్వ్స్, మన చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్ చాలా సున్నితంగా ఉంటాయండి. ఆ దారిలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వినికిడి తగ్గుతుంది. సో ఈ మూడిట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ముందు తెలుసుకొని తర్వాత హీరింగ్ టెస్ట్ చేయించుకొని మనం ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా బాగా ఎక్కువ సౌండ్స్ ఉన్న చోట మనం వెళ్ళకూడదండి. సౌండ్స్లో పనిచేసే వాళ్ళైతే కనుక హీరింగ్ బడ్స్ పెట్టుకోవాలి, ప్రొటెక్షన్ బడ్స్ ఉంటాయండి. ఎక్కువసేపు యూత్ అది హీరింగ్ బడ్స్ అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఈ మధ్యన సౌండ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రాబ్లం ఉంది. తర్వాత షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే కూడా ఈ చెవి లోపల నరాలన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. సో మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చెవి వినికిడి చాలా ఇంపార్టెంట్ సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి. అది మనం సరిగ్గా లేకపోతే కనుక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. సో దీనికోసం ఇప్పుడు చాలా కొత్త రకమైన వినికిడి పరికరాలు చాలా అవైలబుల్గా ఉన్నాయండి. సో అసలు మనకి కంటికి కనిపించవు, జస్ట్ డైరెక్ట్గా కెనాల్లో పెట్టేసుకునే ఉన్నాయి, చెవి వెనకాల పెట్టుకునే ఉన్నాయి. సో మన హీరింగ్ వినపడడం వల్ల మన సోషల్ లైఫ్ అనేది చాలా బెటర్గా అవుతుంది.